నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఇబ్రాహిం అండి. ఏం చేస్తుంటారు? ఆటో ఏం కాదు. సొంత ఆటోనేనండి? అద్దెగాడు అద్దెగాడు ఆటోకి డబ్బులు పడుతున్నాయి అన్నారు, పడుతున్నాయండి? పరట్లేదండి. నంబర్ తారా పడిందని చెప్పారు. నంబర్ తారా ఉందని చెప్పి పరట్ల మనకి. ఎలా ఉన్నాయి నిత్యావసర వస్తువులు, ఎలా ఉన్నాయండి ధరలు? మనకేం లేదు, అంత ఏం లేదు, మనకేం లేదండి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? చాలా చండాలంగా ఉంది. ఎందుకని? అంతే, అది ఇప్పుడు ఫోటో కేసులని ఇదే అని మొత్తం వేస్తున్నారు. ఇక్కడ బండి ఆపానుకోండి, అక్కడ ఎందుకు వస్తున్నాయి ఇట్లా ఫోటో కొట్టేస్తున్నారు. అది మీరు రూల్స్ పాటించకపోతేనే చేస్తున్నారు అన్నారు. పక్కన ఆపుతున్నా బండి, అది వచ్చి ఫోటోలు చేస్తున్నారు. పక్కన పెట్టినా తీస్తున్నారా? మన విజయవాడ బస్ స్టాండ్ అంటే కానీ వాడిది కానీ ఇప్పుడు బస్ స్టాండ్ దారి ఉంది, ఫస్ట్ ఎట్లా ఉంది దారి బాగుండేది, ఇప్పుడు ఇటు పక్క మొత్తం తిరిగి రావాలి. అదేంటండి, పొయ్యేలోపు ఎలా తీస్తారండి? వాళ్ళు కూడా రూల్ పాటించకపోతే తీస్తారు కదా. బస్ స్టాండ్ దింపేసి మేము ఇటు వెళ్ళిపోతాం. అలాంటి ఈ బండి దారి ఆపేసి చుట్టూ కృష్ణాంగ మొత్తం తిరిగి రావాలి. అది ట్రాఫిక్ అడ్డు. సరే, మరి పథకాలు ఇవన్నీ వస్తున్నాయి కండి, ఎలా ఉన్నాయండి? చాలా చండాలంగా ఉంది ఇది పథకాలు. ఏమేనండి? అంతే, అది ఈ పథకాలు బాగాలేవా? నాకేం పడదండి. ఎందుకండి ఈ సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళకే ఇస్తున్నారు అంటున్నారు కదా. ఏంటి సగం వస్తుంది సగం రావట్లేదు. అంతే, అసలు ఏం బాగాలేదు అనుకుంటున్నారు మీరు? ఎందుకు బాగాలేదు అనుకుంటున్నారు? అది చెప్పలేదండి కొద్దిగా. చెప్పండి, ఇప్పుడు బాగాలేదన్నారు, ఓకే, ఎందుకు బాగాలేదు? దేం బాగుందండి చెప్పండి. మీరు, నేను అడుగుతున్నా, మీకు ఎందుకు బాగాలేదు చెప్పండి. నాకేం బాగాలేదు. అదే ఎందుకు, ఒక మీ ఒపీనియన్ ఉంటుంది కదా ఎందుకు అనేది. నా ఒప్పింగ్ మాత్రం బాగాలేదండి. అది మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాది జనసేన. జనసేన జనసేన వస్తే బాగుంటుంది అన్నారు. మరి జనసేన నాయకుడు మరి ఆయన సొంతంగా పోటీ చేయట్లేదు కదండి. సొంతం లేదంటే మరి అంటే డబ్బులు లేవు, డబ్బులు లేవు సొంత చేయలేదు. ఎందుకనండి, ఆయన ఒకనొక సభలో నాకు డబ్బులతో పని లేదు, నేను నాకు గంటకు ₹1,00,00,000 వస్తాయి ఆయన కూడా చెప్పారు కదా. ఇంకా ఆయనకి డబ్బులు కరువే ఉందండి. డబ్బులు కావాలంటే మరి దానికి చెప్పలేము. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? పెయింట్ పని చేస్తాను. పెయింట్ పని చేస్తారు. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? అబ్బాయి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి? అమ్మాయి ఇంట్లో పెళ్ళి అయిపోయింది, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ఇద్దరికి అయిపోయింది. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ధరలు పెరిగిపోయినండి. నేనేమో పెయింట్ పనికి వెళ్తున్నాను, కొనలేకపోతున్నాను, కష్టంగా ఉంటుంది. ఆయన అంటే ఎవరి కాపలాలు అల్లాయి కదా, పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, నేనేమో కూలి పని చేసుకుంటాను. అది మరి ఏమన్నా పథకాలు వస్తున్నాయండి ఇంట్లో? ఏం లేదు. 45 సంవత్సరాలు అంటే మా ఆవిడకేమో 42 ఏమో ఉన్నాయి, నాకేమో 50 ఏజ్ సరిపోలేదు, ఏజీ కుదరలేదు. అది అది మరి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? కష్టంగా ఉంది. 10 రోజులు పని ఉంటే 10 రోజులు ఉండలేదు, అది ఇబ్బందిగా ఉంది. అది సరే, మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని చంద్రబాబు నాయుడు? పనులు ఉంటాయి కదా అన్నిటికీ. అన్నప్పుడు పనులు ఉండేవి, ఈయన ఉన్నప్పుడు పనులు లేవు, ఎక్కడ ఏం కట్టినవి లేవు, ఏం చేసిన లేదు. దిశ ఆ సరుకులన్నీ పెరిగిపోయినాయి. బియ్యం బస్తా వచ్చి 1700, 1800 ఉంటుంది. చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే మన ఒక్క చోటే కదా, అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయినాయి అంటున్నారు కదా. అన్ని రాష్ట్రాలు అంటే అన్ని రాష్ట్రాల గురించి మన రాష్ట్రం మనం చూసుకోవాలి కండి. అంటే అన్ని రాష్ట్రాలను చూస్తే మన రాష్ట్రంలో కూడా చాలా మంది చాలా అమలు చేస్తున్నారు కదండి. అలా కాదు కదా, ఇక్కడ అంటే అన్ని రాష్ట్రాల్లో బిజినెస్లు ఉన్నాయి, ఇక్కడ ఏమి లేవు, వ్యాపారాలలో ఏమి లేవు. కొత్త రాష్ట్రం కదండి, ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏం తీసుకురాలేదు కదా. ఏం కట్టలేదు, ఏమి చేయలేదు, ఏమి లేదు. అది అభివృద్ధిలో ఏమీ లేదు. మరి గతంలో అభివృద్ధి ఏం చేశారండి? అవునండి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి అంటే చాలా అంటే అప్పుడు ఇసుక రేట్లు తక్కువ, అన్ని తక్కువే. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. ఇసుక రేట్లు తక్కువ ఉండి ఏం కంపెనీలు కట్టారండి? మనం ఇసుక రేట్లు తక్కువ ఉండి ఏం కంపెనీలు కట్టారు? చదువుకోలేదు కండి, నాకు తెలుస్తుంది, నాకు చదువుకోలేదుగా. అదే పనులు ఉండేది ఈ వరకు బాగా మాకు. నేను 35 సంవత్సరాల నుంచి పెయింట్ పని చేస్తున్నా. అప్పుడు ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది, పనులు లేవు, ఎవరికి లేవు. పాలిష్ వాళ్ళకి కానీ, పెయింటర్లకు కానీ, ఎవరికి టాపీ వాళ్ళకి కానీ పనులు లేవు. ఇబ్బంది అయిపోతుంది, కూలీలకు పనులు ఇబ్బంది. బిజినెస్ చేసుకునేవాడు, వ్యాపారం చేసుకునేవాడు బాగానే ఉన్నాడు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది పేదవాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కండి. అలా సంక్షేమ పథకాలు ఎక్కడెత్తున్నారు? ఎవరికి ఉన్న వాళ్ళకే చూసుకుంటున్నారు, లేని వాళ్ళకి లేవు. అది 45 సంవత్సరాలకు వస్తున్నాయి, మరి మా ఆవిడ లేవుగా. మరి 40 సంవత్సరాలు లేవుగా మీ ఆవిడకి? మరి లేవుగా, మరి 60 సంవత్సరాలు లేవు నాకు. మరి మా పరిస్థితి ఏంటి? మరి అలాంటి వాళ్ళు కూడా మరి కొన్ని పెట్టాలి, వేరే విధంగా పెట్టుంటే మరి మేము కూడా బతుకుతాంగా చెప్పుకొని. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఏదో వస్తాయని మేము కూడా ఆశ. మరి ఒకవేళ ఆయనకి ఇస్తే మరి అప్పుడు ఆయన కూడా ఇవ్వకపోతే? ఎందుకు ఇవ్వలేదంటే బాగానే ఉంది. ఏంటి చేశారు కాబట్టి, మంచి చేశాడు కాబట్టి. అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు అన్నం తినేవాళ్ళంగా, మరి ఇప్పుడు లేదుగా. మరి దాని గురించి మరి ఏంటి టిఫిన్ కూడా చేసేవాళ్ళం మేము అక్కడికి వెళ్ళి, మరి ఇప్పుడు లేదుగా. అది
అంటే ఒక అన్నా క్యాంటీన్ తప్ప ఈ సంక్షేమ పథకాలు ఇవేమి వద్దండి. సంక్షేమ పథకాలంటే అప్పుడు ఏంటి ఆ పండగలు వస్తే ఏంటి పప్పు గీపులు అన్నీ ముస్లిమ్స్ వాళ్ళకి 2 సార్లు ఇచ్చేవాడు. ఇప్పుడు జగన్ అసలు ఏమీ ఇవ్వట్లేదుగా. ఎందుకనండి అంటే ఒక అర కేజీ అంటే అప్పుడు కూడా ఆ బెల్లం ఏదో పాడైపోయిన బెల్లం ఇచ్చారు, ఇవి కూడా ఉన్నాయి 5 కదా. సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఇవ్వాల. స్టోర్లో అడగండి కావాలంటే. కరోనాలో బాగానే చూసారంటారు. మొన్న వచ్చినప్పుడు కూడా అడిగాను. కరోనాలో ఇటప్పుడు బాగానే చూసారు, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటికి కూడా రాలేదన్నారు. ఎక్కడ ఇచ్చాడు కరోనా టైంలో? ఎవరు ఇవ్వాల మాకు. కుటుంబానికి 2000 ఇచ్చారు. ఓ సరకాయ ముక్కలు అయితే సరిపోయిందా? కుటుంబానికి 2000 గవర్నమెంటే ఇచ్చింది కదా. మాకు ఇవ్వలేదు. కావాలంటే ఎంక్వైరీ తీసుకోండి, ఇవ్వలేదు. అది